హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము మా విలేజ్ నుంచి తిరుపతికి పాదయాత్రలో అయితే వెళ్ళబోతున్నాము. అంటే టోటల్గా 350 కిలోమీటర్లు, 5 మందిని 6 రోజులు ట్రిప్. సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో జస్ట్ శాంపిల్ మాత్రమే. మేము ఏ విధంగా వెళ్తున్నాము, ఎక్కడ వెళ్తున్నాము, ఎక్కడ స్టే చేస్తున్నాము అనేది పూర్తిగా డే బై డే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈరోజు కొచ్చెరువు నుంచి బనియాన్పల్లె 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాము. సో మొత్తానికైతే ఈరోజు మార్నింగ్ 7కి అయితే బయలుదేరడం జరిగింది ఇంటి దగ్గర. సో మార్నింగ్ 7 నుంచి బనియాన్పల్లెకి అయితే నైట్ 7కి రీచ్ అయ్యామండి. మధ్యలో చాలా ప్లేసులలో చాలా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇక పసుపల దాటిన తరువాత ఇక పెద్దరాజుపాలెం, చిన్నరాజుపాలెం, బద్రీనాయక్ తాండా, ఈ తాండాలన్నీ ఒకే ప్లేస్లో వస్తాయి. సో ప్లేసెస్ చాలా బాగుంటాయి. సో ఒక కట్ట అయితే దొరికింది. ఆ కట్ట దగ్గర మేమందరము కొంచెం విశ్రాంతి తీసుకొని ఇక బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. పోతా ఉంటే ఇక దీన్ని దద్దనాల చెరువు అంటారు. ఇక్కడ లొకేషన్ ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలుకి ఆ పచ్చదనం పక్కన చెరువు సూపర్గా ఉంది లొకేషన్, వ్యూ అయితే. ఈ ప్లేస్కి సాయంత్రం రీచ్ అయ్యాము ఇక్కడికి. సో బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, ఒకరితో ఒకరు బాగా సరదాగా మాటలు చెప్పుకుంటూ, సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా బయలుదేరిపోయామండి. ఇక మా బ్రదర్ పరిస్థితి చూడండి, ఏ విధంగా నడుస్తున్నాడో మీకే అర్థమవుతుంది అనుకుంటాను. ఇక అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు వెళుతూ ఉండగా మధ్యలో ఫుల్గా వర్షం వచ్చేసింది. ఒక అంగడైతే ఉంది, ఆ అంగడిలోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ వర్షం తగ్గిన తర్వాత ఇంకా ఫైనల్గా ఈవినింగ్ 7 కల్లా బనియాన్పల్లి అయితే రీచ్ అయిపోయామండి. ఇక బనియాన్పల్లికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ డే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ నెక్స్ట్ డే మరొక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మేము ముందరికి వస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.